అబ్బా, ఇడ్లీయా? పేషెంట్ ఫుడ్ అదెవరు తింటారు అనే కేటగిరీలో ఇన్ని రోజులు నేను కూడా ఉండేదాన్ని. బట్ నాట్ ఎనీమోర్. మా హాస్టల్లో ఇడ్లీ ట్రై చేశాక ఈ టిఫిన్ నా ఫేవరెట్ అయిపోయింది. ఇంట్లో ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఇడ్లీ చేసినా మాక్సిమం తినేదాన్ని కాదు. ఇక్కడికి వచ్చాక ఏ దిక్కు లేక చచ్చినట్టు తింటుంది, తిక్క కుదిరింది అనుకుంటున్నారేమో. లేదు, నాకు నిజంగానే చాలా నచ్చింది. నార్మల్ గా ఇడ్లీ ఉంటే నేను తినేదాన్ని కాదేమో, కానీ ఇక్కడ ఇడ్లీతో పాటు చట్నీ ఇంకా ఈ పులుసు కాంబినేషన్ అదిరిపోతుంది. ప్రస్తుతానికైతే దీన్ని పిండి పులుసు అని నామకరణం చేశాము, కానీ ఒరిజినల్ గా దీని పేరేంటో తెలీదు. ఇది ఒక్కొక్కసారి మంచిగా కుదురుతుంది, ఒక్కొక్కసారి మంచిగా కుదరదు. కుదిరినప్పుడు ఆస్వాదిస్తూ తినేయడమే. కానీ సాడ్ పార్ట్ ఏంటి అంటే చాలా మందికి హాస్టల్లో ఇది నచ్చదు, కొంతమందికి మాత్రమే నచ్చుతుంది. ఆ నచ్చ కేటగిరీలో నేను ఒకదాన్ని. ఫైనల్ గా ఆ ఇడ్లీ మీద పులుసు అంతా పోసుకొని పక్కన చట్నీ వేసుకొని తింటుంటే ఆహా అదిరిపోతుంది. చాలా బాగుంటది టేస్ట్. ఈ హాస్టల్లో నాకు దోశ కంటే ఎక్కువ ఇడ్లీయే నచ్చింది. నీకేం నచ్చితే మాకెందుకు అంటారా? అయితే మీకు ఇడ్లీ ఏ కాంబినేషన్ లో తినడం ఇష్టమో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే మన కావ్యాస్ కహానీని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.